ఏదైతే ఈ చైత్ర అమావాస్య ఉందో ఈ అమావాస్య మరి కొంతమందికి భయాందోళన కలిగిస్తుంటుంది. అమ్మ అమావాస్య నాడు ఏ పని చేయకూడదండి, ఎక్కడికి వెళ్ళకూడదండి, ఒక ఊరు వెళ్ళకూడదు, ఒక కొత్త పని చేయకూడదు, ఇలా రకరకాలైన మీమాంసలు ఉంటూ ఉంటాయి. కానీ కొన్ని మనం ఏదైనప్పటికీ కూడా అమావాస్య దానికి పట్టికన్నా కూడా ఇక్కడ ఏదైతే వివిధ గ్రహాల యొక్క సంచారం ఉంటుందో దాని మీద మనం మంచి చేయడం అనేది మరింత ముద్ర వేయటం అనేది అయితే జరుగుతుంది. అయితే ఏదైతే ఇప్పుడు ఈ అమావాస్య లేదా ఇప్పుడున్న గ్రహస్థితి ముఖ్యంగా ఏప్రిల్ 16 నుంచి 18వ తారీఖు వరకు కూడా మీనరాశిలో 3 గ్రహాలు, తర్వాత మేషరాశిలో 3 గ్రహాలు సంచరించడం అనేది అయితే ఉంటుంది. మరి అత్యధిక శుభ ఫలితాలు పొందే రాశుల్లో మనం మిథునం, కర్కాటకం, తుల చెప్పినట్టే ఉన్నాము. తర్వాత మరి ఏదైనప్పటికీ కూడా తర్వాత సాధారణ శుభ ఫలితాలు అంటే వాటితో పోలిస్తే ఇంకొద్దిగా తక్కువ స్థాయి శుభ ఫలితాలు పొందే రాశులుగా ఏ ఉన్నాయి అని చూసుకున్నట్టయితే కనుక కొంత వృషభ రాశి, తర్వాత మరి సింహరాశి, అటులని మకర రాశి, ఈ 3 రాశుల వారికి కూడా సాధారణ శుభ ఫలితాలు ఉండటం అనేది అయితే ఉంటుంది. అంటే అసాధారణ విజయాలు లేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా వారు చేపట్టిన పనులు కొద్దిగా అతి కష్టం మీద ముందుకెళ్ళే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇదే సమయంలో ఇంచుమించుగా మనకి ఇంటికి ఉన్న వాతావరణంలో అంటే భార్యాభర్తలు, తల్లిదండ్రులు ఇలా ఏవైతే మన తోడబుట్టిన వారు వీరి పరంగా ఏవైనా సరే ఆందోళన పడాల్సిన పరిస్థితులు అయితే కనుక ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందుకని మనకి ఏంటంటే పూర్తి స్థాయి శుభాన్ని పొందామా లేదా అనితర సాధ్యమైన శాంతిని పొందామా, ప్రశాంతతని పొందామా అంటే కనుక ఆ రకంగా చూసినప్పుడు కొద్దిగా తక్కువ స్థాయి ఆనందాన్ని అయితే కనుక ఇప్పుడు చెప్పిన ఈ రాశుల వారు పొందటం అనేది ఉంటుంది. అంటే వృషభ రాశి, సింహరాశి, మకర రాశి వారు. అయితే కొత్తగా ఏదైనా సరే ఉద్యోగం కావాలి అని ప్రయత్నిస్తున్న వారికి అయితే కనుక ఇది కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది. అలాగే ఉన్న చోట కాకుండా కొద్దిగా వేరే చోట్ల ఎక్కువగా వీరి యొక్క ప్రయత్నాలు సఫలీకృతం కావటం అనేది కూడా ఉంటుంది. ఇక ఇదే మరి లగ్నంలో జన్మించిన ఇదే రాశుల్లో జన్మించిన వారికైనా సరే ఇప్పుడు అనుకోకుండా ఏదైనా సరే సంబంధాలు కొంతవరకు ముందుకెళ్ళే పరిస్థితి లేకపోలేదు కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు మరింత బలంగా చేసినట్టయితే కనుక విజయం సాధించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకుని ఎవరైనా సరే ప్రయత్నాలు చేస్తున్నట్టయితే కనుక ఈ 3 రోజుల్లో పెద్దగా విజయం పొందే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది. దగ్గర వచ్చి కూడా వెళ్ళలేకపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అయితే మకర రాశి వారు ఆరోగ్య విషయంలోనూ, సింహరాశి వారు పెద్దల విషయంలోనూ, వృషభ రాశి వారు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలోనూ ఈ 3 రోజులు కూడా మరింత ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఏదైనప్పటికీ కూడా పిల్లల పరంగా చూసినట్టయితే కనుక అంటే కొత్తగా మరి సంతానం కావాలని కోరుకునే తల్లిదండ్రులు ఉండొచ్చు, ఉన్న సంతానం మరి బాగుంటారా లేదా అని ఆశపడే తల్లిదండ్రులు ఉండొచ్చు. కనుక మొత్తం మీద చూసుకున్నట్టయితే కనుక సంతానపరమైన విషయాల్లో ఈ 3 రోజులు ఎలాంటి ప్రభావం ఉంటుంది అని కనుక చూసుకున్నట్టయితే కనుక ఏదైనప్పటికీ కూడా వృషభ రాశి పిల్లలకైతే కనుక మరింత మంచి జరగడానికి ఉంటుంది. కాస్త ఏదైనా సరే ఇబ్బంది అనేది ఉంటే కనుక అది మకర రాశి సంతానానికి పరంగా ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనడానికి ఉంటుంది. సో మొత్తం మీద చూసుకున్నట్టయితే కనుక సింహ రాశి, మకర రాశి, వృషభ రాశి వీరికి సాధారణ శుభ ఫలితాలు ఎక్కువగా గోచరించడం అనేది అయితే ఈ 3 రోజుల్లో కనిపిస్తుంది. అయితే మరి ఏదైనప్పటికీ కూడా వీరికి ఉండే ఏదైనా సరే ఆ ఇబ్బందులను అధిగమించి ముందుకు వెళ్ళడానికి వీరు ఏం చేస్తే ఎక్కువగా మంచి జరుగుతుంది అనేది చూసుకున్నట్టయితే కనుక ఏదైనా సరే వీరికి దగ్గరలో ఉన్న శివాలయం ఏదైనా సరే ఉంటే కనుక శివలింగం మీద ఓం నమ శివాయ అని చెప్పి నల్ల నువ్వులు కలిపిన నీటిని మరి 8 సార్లు పోసినట్టయితే కనుక ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పి ఈ రకంగా 8 సార్లు కనుక పోసినట్టయితే కనుక ఉన్నంతలో ఇప్పుడున్న ఈ అమావాస్య చెడు ప్రభావం అనేది ఏదైనా ఉంటే కనుక అది మనకి వదిలి ఎంతో కొంత ఉపశమనం లభించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కనుక ఈ రకమైన పరిహారం పాటించినట్టయితే కనుక ఈ అమావాస్య గురించి పెద్దగా దిగులు చెందాల్సిన అవసరం అయితే ఉండదు.